విశాఖలో కోర్టు ఎదురుగా తెలుగు తల్లి విగ్రహం వద్ద లాయర్లందరూ కూడా భూ హక్కు యాజమాన్య చట్టాన్ని రద్దు చేసినందుకు గాను మన సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీ లీగల్ సెల్, బీజేపీ లీగల్ సెల్, జనసేన లీగల్ సెల్ సీనియర్ అడ్వకేట్స్, మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ నమస్కారం అండి. సాధారణంగా ప్రభుత్వం సిటిజన్స్ హక్కుల్ని కాపాడాలి. ఏదైనా తేడా వస్తే లాయర్ల ద్వారా కోర్టుకు వెళ్ళాలి. దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం నుంచి జనాల్ని కాపాడడానికి లాయర్లు చాలా మంది పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. నా పేరు పలకా శ్రీరామూర్తి అండి, న్యాయవాదిని. ఈ రోజున ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఫార్మ్ అవడానికి ప్రధాన కారణం రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది న్యాయవాదులు చేసిన త్యాగం ప్రతిఫలంగా ఈ రోజున వాళ్ళకి అధికారం వచ్చింది. ఎందుకంటే ఈ భూ హక్కుల యాజమాన్య చట్టం ఏదైతే ఉందో దాని మూలంగా ప్రజలందరికీ కూడా నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి న్యాయవాదులు ముందుగా గలమెత్తి వాళ్ళు విధులు బహిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది మహిళా న్యాయవాదులు, అలాగే 30,000 మంది మగ న్యాయవాదులు అందరూ కలిసి 60,000 మంది న్యాయవాదులు 81 రోజు పాటు దీక్ష చేస్తే రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా మీరు ఏమైనా నాకు పర్వాలేదు, సమాజం ఏమైనా నాకు పర్లేదు, నాకు మీ భూములు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు యాక్ట్ తీసుకొచ్చి ప్రజా కంటకి యాక్ట్ ప్రజల్ని మాయం చేద్దాం అనుకున్నారు. దాని ప్రతిఫలమే ఈరోజు మీరు జైలుకి వెళ్ళిపోయారు. రానున్న కాలం కూడా మీరు జైల్లోనే ఉంటారు. ఎందుకంటే మీరు ప్రజల వ్యతిరేకంగా ఏ చట్టం చేసినా సరే ఆ వ్యక్తులు జైల్లో ఉంటారు, వాళ్ళ ప్లేస్ అదే. కానీ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఈ స్వతంత్రం తీసుకురావడానికి న్యాయవాదుల పాత్ర ఎక్కువ ఉంది. అలాగే సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా న్యాయవాదులే. ఇది ప్రజలకు నష్టం జరుగుతుందని తెలిసి న్యాయవాదులందరూ కూడా వాళ్ళని బహిష్కరించి, విధులను బహిష్కరించి చేశారు. కావున ఈరోజు ప్రభుత్వం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు అన్నట్టుగానే వాళ్ళు రద్దు చేశారు. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు. ప్రజలకి నష్టం జరగకుండా ఉండేవి ఏ చట్టాలు అయితే తీసుకొస్తాయి. నా పేరు సతీష్ కుమార్, స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీ, టీడీపీ. ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్న న్యాయవాదులు, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మొత్తం కూటమి అడ్వకేట్ అంతా కలిసి ఏ చట్టాన్ని అయితే రద్దు చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ చట్టాన్ని రద్దు చేయడానికి ఆయన సంతకం పెట్టిన శుభ సందర్భంలో ఆ ఆనందాన్ని మేము అందరూ కలిసి పంచుకుంటూ మేము ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసినందుకు గాను మేమందరూ కూడా ఇక్కడ కేక్ కట్ చేసి దానికి ముఖ్య అతిథులుగా మన ఎంపీ గారి భర్త గారిని, అలాగే గండి బాబీ గారిని వెళ్ళడం జరిగింది. అయితే మా న్యాయవాదులందరూ కూడా 81 రోజులు కోర్టును బహిష్కరించి అదేవిధంగా ఈ టెంట్లు వేసి 81 రోజులు ఇక్కడ నిరాశ చేయడం జరిగింది. దాని ఫలితంగా వచ్చే ప్రభుత్వం కూడా అప్పుడు చంద్రబాబు మాట ఇచ్చారు, నేను వచ్చిన తర్వాత కంపల్సరీ ల్యాండ్ టైటిల్ రద్దు చేస్తామని. ఆ రద్దు చేసి చెప్పిన విధంగానే ఆయన రాగానే 2వ సంతకం పెట్టి ఆ ల్యాండ్ టైటిల్ రద్దు చేయడం జరిగింది. ఈ రద్దు చేయడం వల్ల సామాన్య ప్రజలకు అయితే, వ్యవసాయదారులకు అయితే, మొత్తం మీద రాష్ట్రంలో ప్రతి భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా లబ్ధి పొందుతారు. లేని పక్షులు నేను టీడీపీ లీగల్ సెల్ నార్త్ నియోజకవర్గం స్టేట్ మెంబర్ని సార్. యాక్చువల్లీ ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ రద్దు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా ఎన్నికల హామీ అనంతరం ఎలక్షన్లో అతను భారీ మెజార్టీతో టీడీపీ గెలిచిన శుభ సందర్భంలో అతను 2వ సంతకం ఏదైతే ల్యాండ్ టైటిల్ మీద పెడతానన్నారో సచివాలయంకి వెళ్ళిన మొదటి రోజే ఫస్ట్ డిఎస్సి, మెగా డిఎస్సి మీద 2వ సంతకం ల్యాండ్ టైటిల్ మీద పెట్టడం జరిగింది సార్. దీని మీద మా యొక్క విశాఖపట్నం న్యాయవాదులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 84 రోజులు చాలా న్యాయవాదులు కోర్టుకు వెళ్లకుండా విధుల్ని బహిష్కరిస్తూ కోర్టులోని తమ యొక్క విధులను కూడా పక్కన పెట్టి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేయాలని చెప్పి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి చాలా కష్టపడి కృషి చేశారు. దాని యొక్క ఫలితం ఈరోజు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సందర్భంగా మేము ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ, గంటా గారిని, వెలగపూడి బాబు గారిని, గండి బాబుజీ గారిని, మన పల్లా శ్రీనివాస్ గారిని, ఎంపీ భర్త గారిని, పార్లమెంటరీ టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అయితే గత ప్రభుత్వంలో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అక్రమ చట్టం, అంటే ప్రజలకి నష్టం కలిగించేటట్టు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయమని చెప్పి న్యాయవాదులు విశేషమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రజల్లోకి చర్చకి వెళ్తూ ప్రజల్లో కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ప్రజల్లో అవేర్నెస్ కల్పించిన తర్వాత లాస్ట్ ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలక్షన్ ముందు తన అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారంగా జూన్ 12 న్యాయవాదిని యొక్క ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి విశాఖపట్నం బార్ అసోసియేషన్ వేసిన కమిటీకి గోకన్నర్గా నేను ఉన్నాను. దాదాపు 80 రోజుల పైగా విశాఖపట్నంలోని న్యాయవాదులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చాలా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఈ యాక్ట్ వల్ల సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా ఎవరికైతే భూములు ఉన్నాయో, ఎవరికైతే ప్లాట్లు ఉన్నాయో, ఎవరికైతే స్థలాలు ఉన్నాయో, ఎవరైతే అద్దెకుంటున్నారో, ఎవరైతే లీజ్ అగ్రిమెంట్కి ఎంటర్ అవుతారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో ఈ భూమి మీద ఉన్నారో అందరికి కూడా ఈ యాక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల చాలా దారుణంగా నష్టాలు జరుగుతాయి. న్యాయ ప్రక్రియకి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ చట్టం ఉంది. ఈ చట్టం పెడితే కనుక రాష్ట్రంలో ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. దీనివల్ల చాలా అనర్థాలు వస్తాయని చెప్పేసి మేమందరం కూడా చెప్పడం జరిగింది. అప్పటి ప్రభుత్వానికి, అప్పటి మంత్రులకు కూడా ప్రయత్నించి మరి వినియోగించినా కూడా ఎవరు కూడా కేర్ చేయకుండా ఈ యాక్ట్ని ఎటువంటి పరిస్థితులు ఇంప్లిమెంట్ చేస్తామని నిరంకుశంగా ముందుకెళ్లడం జరిగింది. దాంతో ఈ యాక్ట్ వల్ల దాదాపు 20 లక్షల మందికి పైగా ఆన్ ద స్పాట్ ఒక న్యాయవాదులు, అలాగే కాకుండా న్యాయవాదుల మీద ఆధారపడిన కుటుంబాలు, అంతేకాకుండా కక్షిదారులు, అంతేకాకుండా న్యాయ వ్యవస్థలో పనిచేసే సిబ్బంది, ఇలాగా అందరి మీద కూడా ఈ యొక్క యాక్ట్ ప్రభావం పడడంతో ఆ ప్రభుత్వానికి ముఖ్యంగా దిగిపోవడానికి ముఖ్యమైన కారణంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవుతుంది. ఈ తప్పు మీరు చేయొద్దని వారికి ఇచ్చినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంతో వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళు యాక్ట్కి ముందుకు పోవడంతో వాళ్ళు ఈరోజు ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వెళ్లడంతో ప్రభుత్వం కోల్పోయి ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చి ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మాకు కనుక అధికారంలోకి వస్తే మేము రద్దు చేస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడంతో మరి ఆ దిశగా అందరూ కూడా ఆ విషయం మీద వారి ఇష్యూస్ తోటి మరి ఈరోజు న్యాయ నిర్ణేతలుగా, ఓటర్లుగా అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి ఓటు వేయడంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలోకి రావడంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయడం ఈ చాలా మా న్యాయవాదులుగా కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా లాభం. కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర ప్రజల హితం కోసం న్యాయవాదులుగా, న్యాయకోవిదులుగా, చట్టం ధర్మం న్యాయం తీర్చినోళ్ళుగా మేమందరూ కూడా పబ్లిక్లో అవేర్నెస్ కోసం ఇన్ని నెలలుగా మేము చేసిన పోరాటం సఫలీకృతమయ్యి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని గుర్తించి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే నిరుణించుకున్న చట్టాన్ని వాళ్ళు రద్దు చేయడంతో ఈరోజు న్యాయవాదులందరూ కూడా ఆనందంతో కేక్ కట్ చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యాక్ట్ రద్దు చేయడం వల్ల రాజ్యాంగం కాపాడబడింది, రాజ్యాంగ విలువలు కాపాడబడ్డాయి, న్యాయవాదుల యొక్క పోరాటం సఫలీకృతమైంది. కాబట్టి న్యాయవాదులు ఎప్పుడైతే రోడ్డు మీద పోరాడతారో ప్రభుత్వాలు కూడా మారిపోతాయని చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారి నుండి ఈరోజు ఈ న్యాయ వ్యవస్థ వరకు కూడా అందరూ కూడా రుజువు చేశారు. అంతేకాకుండా భారత రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన అంగం ఈ న్యాయ వ్యవస్థ. ఎలాగైతే న్యాయ వ్యవస్థ పటిష్టంగానే ఉంటేనే రాజ్యాంగ హక్కులు, ప్రాథమిక విధులు ప్రజలు కాపాడబడతారు. కాబట్టి రాజ్యాంగాన్ని పటిష్టంగా ఉండాలంటే ఇటువంటి నింపుత చట్టాలు ఎప్పటికీ రాకూడదనే ఉద్దేశంతో మేము చేసిన ఈ పోరాటం సఫలీకృతం అవడంతో మేమందరూ కూడా ఈ యొక్క గొప్ప ఈరోజు ఆనందంగా అందరం కూడా జరుపుకుంటున్నాం ఈ పండుగని, ఈ కేక్ కట్ చేసి. దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారికి మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా ఇటువంటి చట్టాలు ఇంతకుముందు ప్రభుత్వం పెట్టింది కాబట్టి న్యాయవాదుల తరఫున మేమందరూ కూడా, నేను గత 15-20 సంవత్సరాలుగా న్యాయవాదుల పరిరక్షణ చట్టం అంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇప్పుడు చాలా అవసరం ఈ దేశంలో. ఎందుకంటే న్యాయవాదులకి రక్షణ ఉంటేనే రాజ్యాంగంగా విధులు, రాజ్యాంగ రక్షణ, అలాగే సామాన్య ప్రజలు రక్షణ చేయగలుగుతారు. వారికి రక్షణ లేకపోతే మరి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని, అలాగే న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే ఎప్పుడు కూడా క్లయింట్ల గురించి చింతగా ఉండే న్యాయవాదులకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా కలగజేసి